ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లాలో చిరంజీవి మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఈ రోజున ఒక నిబద్ధత ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా, నీతి నిజాయితీల ముఖ్యమంత్రిగా, ఆయన ప్రజా సంక్షేమం వైపు దృష్టి సారించిన ముఖ్యమంత్రి యొక్క సారథ్యంలో ఆయన ఎన్నుకున్నటువంటి వ్యక్తి మల్లికార్జున రెడ్డి గారు. మల్లికార్జున రెడ్డి గారు అన్ని విధాలుగా మీకు సేవలు అందించడానికి అర్హత ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి మీరు ఓటు వేసి ఖచ్చితంగా కాంగ్రెస్ కి విజయం చేకూర్చాలని సవినయంగా మీ మనిషిగా నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఎంత అన్యాయం అయ్యండి. ఈ రోజున విజయమ్మ గారు రోడ్ల మీదకి వచ్చి తన భర్తని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపారు, నా కొడుకుని చిత్రవహన చేస్తూ ఈ రోజున జైల్లో పెట్టారు అని ఆవిడ అంటుంటే ఎంత అబద్ధం, ఎంత అసత్యపు ప్రచారం అండి. ఎవరు పెడతారండి? మీరు చేసిన అక్రమార్జనలో మీరు చేసిన అవినీతి అది పెట్టింది తప్ప ఎవరు కావాలని ఏ ఒక్క వ్యక్తి మీద పెట్టే అవసరం లేదు ఎవరికి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ప్రమాదం తప్ప అదేమి ఎవరు కుట్ర పనిది కాదు ఆయన మీద. ఆయనది ఆ రోజున వాతావరణం అనుకూలించలేదు. ఆ రోజు హెలికాప్టర్ ప్రమాదం జరిగితే మరి అసెంబ్లీలో ఆవిడ ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యేగా విజయమ్మ గారు మరి అసెంబ్లీకి వచ్చి ఆ విషయం లేవనెత్తాలి కదండి. ఎప్పుడు చెప్పలా, ఎప్పుడు ప్రస్తావించలా. ఆవిడికి తెలుసు అది ప్రమాదం అని. ఎందుకంటే ఆవిడే అన్నారు వాతావరణం అనుకూలించేది బాగోలేదు, వర్షం పడుతుంది, ఈ సమయంలో హెలికాప్టర్ మీద వెళ్ళడం మంచిది కాదు, ఆలోచించండి అని చెప్పారని చెప్పి ఆవిడే అన్నారు. అలాంటిది ఆవిడ మనసుకు తెలుసు, ఆవిడ అంతర్గతం తెలుసు అది ప్రమాదమే తప్ప కుట్ర కాదని. కానీ ఈ రోజున కొడుకుని ముఖ్యమంత్రి చేయడం కోసంగా ప్రజల దగ్గర సానుభూతిని తీసుకుని ఆ సానుభూతిని ఓట్లుగా మలుచుకుని తన కొడుకుకి అధికారం అప్పచెప్పడం కోసంగా ఆవిడ ఈ రకంగా రాజకీయాలు చేయడం అనేది ఆవిడ స్థాయికి తగినది కాదని ప్రజా సముఖంగా తెలియజేస్తున్నాను. ఇన్నాళ్ళు లేదు, వాళ్ళ కొడుకు ఎంపీ అయ్యాడు, పోనీ పార్లమెంట్ లో ఏమైనా ప్రస్తావించారా? నా తండ్రి చావు మీద నాకు అనుమానాలు ఉన్నాయి, దీని మీద నిగ్గు తేల్చాలి అన్నారా? అనలేదు. ఆ రోజున ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలాంటి అనుమానాలు ఉన్నాయని చూచాయిగా తెలిసిన వెంటనే జాతీయ స్థాయిలో కమిటీ వేశారు, సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు. ఆ రకంగా 3 రకాల ఎంక్వైరీలు వేస్తే అన్ని చోట్ల అది ప్రమాదమే అని తెలిసింది తప్ప మరొకటి లేదు, ఎవరి కుట్ర లేదు. ఎందుకుంటుందండి? రాజశేఖర రెడ్డి లాంటి ఒక నాయకుడిని కాంగ్రెస్ అరగా కుట్ర పన్ని ఆయన హతమార్చాల్సిన అవసరం ఎందుకుంటుందండి? అది కేవలం శవ రాజకీయాలు తప్ప మరొకటి కాదు. ఈ రోజున చాలా కాలం మొన్నటి వరకు జైల్లోకి వెళ్ళడానికి ముందు వరకు కూడా ఆయన ఓదార్పు యాత్ర అంటూ చేస్తూనే ఉన్నాడు. అది నిజంగా ఓదార్పు యాత్ర కాదండి, ఓర్పు లేని యాత్ర. ఆయనకు ఓర్పు లేదన్నమాట వాస్తవం. ఓర్పు అన్నదానికి అర్థం ఏమిటో తెలుసా? రాజీవ్ గాంధీ గారు ఉగ్రవాదుల దాడిలో ఆయన మరణిస్తే వారి సతీమణి కాంగ్రెస్ అధినేత్రి ఆవిడ మళ్ళీ ఆ విచారంలో ఉండి క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి ఆవిడకి 5 సంవత్సరాల కాలం పట్టిందండి. కానీ ఇక్కడ ఈ యొక్క యువనేతకు తండ్రి మరణించాడని తెలిసిన వెంటనే ఆయన విచారం కూడా వ్యక్తం చేయకుండా తండ్రి శరీరం ఉన్న చోటకి తను వెళ్ళి ఏమిటి ఏమాత్రం కూడాను తను మానవీయ కోణం నుంచి కానీ ఒక తండ్రిగా, ఒక కొడుకుగా తన బాధ్యత ఏమని నిర్వహించకుండా వెంటనే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని సంతకాల సేకరణ మొదలుపెట్టి అందరిళ్ళకి పంపించడం అనేది నిజంగా ఎంత శోచనీయం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక ఆయన ఆత్మ ఉండి పైన చూస్తుంటే తను లేకపోతే తన కొడుకు ఎంత విలువలాడిపోతాడో, ఎంత బాధ, ఎంత విచారంలో ఉంటాడో అనుకున్న అతనికి నిజంగా షాక్ కదండి.